ఖమ్మం జగన్నాథపురంలో నేడు జరగనున్న రైతు ఆశీర్వాద సభకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాద సభ జరుగుతుంది. సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా అలంకరణతో మాత్రం విద్యుత్ దీపాలతో పూర్తిగా సుందరమానంగా తీర్చిదిద్దిన పరిస్థితి. మరొక ఈ చింతకాని మండలం అంటే ఇది మధిర నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ పరిధిలో ఈ సభ మొదటిసారి సభ జరుగుతుండటంతో మాత్రం డిప్యూటీ సీఎం తో పాటు ఇది కాంగ్రెస్ నేతలు, జిల్లాలోని కాంగ్రెస్ నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా భావించి భారీ జన సమీకరణకు ప్లాన్స్ కూడా వేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సభకు 2 లక్షల మంది జన సమీకరణ చేసి సభను దిగ్విజయం చేసేందుకు మాత్రం డిప్యూటీ సీఎం మల్లు భక్తి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర 2 నియోజకవర్గాలు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, మధ్య సత్తుపల్లి ఎమ్మెల్యే పట్టా రాఘమయ్య నేతృత్వంలో జన సమీకరణ భారీగా ఏర్పాటు చేశారు. మరోపక్క కొత్తగూడెం జిల్లా నుంచి కూడా జన సమీకరణ చేసేందుకు మాత్రానికి ఇప్పటికీ సమావేశం కూడా చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు జగన్నాథపురంలో రైతు సభకు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా మంత్రుల బృందంతో కలిసి నేరుగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. పక్కనే జగన్నాథపురం క్రాస్ రోడ్ అంటే సభ ప్రాంగణానికి 10 మీటర్ల దూరంలో మెగా రైతు మేళా సంబంధించిన 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీన్ని 150 స్టాల్స్ లో వ్యవసాయ శాఖ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, దాంతో పాటుగా విద్యుత్ శాఖ సంబంధించిన మిగతా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన స్టాల్స్ కూడా పూర్తిగా 150 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. 150 స్టాల్స్ లో నిన్న ఉదయం నుంచి కూడా డిప్యూటీ సీఎం బట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. 150 స్టాల్స్ కూడా సుమారు ఖమ్మం జిల్లాలో 5,000 మంది రైతులను అక్కడ తరలించి దాంట్లో అవగాహన కల్పించే విధంగా రైతులు ఏ పంటలు, లాభసాటి పంటలు వేయాలి దాని ఇక్కడ పూర్తిగా అవగాహన కల్పించారు. ఎలాంటి యాంత్రీకరణ పనిముట్లు వాడాలి, దాంతో పాటుగా ఏ నెలలో ఏ భూమిలో ఏ పంటలు పండుతాయనే దాన్ని కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు ఉద్యానవన పంటలు, మిగతా పంటలు అన్ని పంటలు పామాయిల్ పంటతో సాగు చేస్తే ఎంత అధిక దిగుబడులు వస్తాయనే దానిపై కూడా అధికారులకు, రైతులకు మాత్రం పూర్తిగా దిశానిర్దేశం చేశారు. ఈ రోజు 3 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో కలిసి నేరుగా జగన్నాథపురంలోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ నుంచి స్టాల్స్ ను సందర్శిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం, దాంతో పాటు ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాలోను కొత్తగూడెం జిల్లాలోని ఎమ్మెల్యేలు అంతా కలిసి ఆ స్టాల్స్ ను సందర్శించి ఆ తర్వాత 3 గంటల 10 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నాక సీఎం రేవంత్ రెడ్డి సభా వేదిక నుంచి రైతు ఆశీర్వాద సభలో ప్రసంగించిన రైతు ఆశీర్వాద సభ కూడా గత నెల జూన్ 30వ తేదీన ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ, రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి సభ ఏర్పాటు చేశారు. ఈ సభ సందర్భంగా కూడా ఆ రోజు వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ రోజు గత 2 రోజులు అంటే జూన్ 30కి ముందు నుంచి 28, 29 రోజుల్లో భారీ వర్షాలు రావడం, ఆ సభా ప్రాంగణం మొత్తం కూడా నల్లరేగడి భూములు ఉండటంతో అదంతా దిగబడుతున్న నేపథ్యంలో మన సభను కూడా తాత్కాలికంగా క్యాన్సిల్ చేశారు. ఈ రోజు సభ నడవనుండటంతో మాత్రానికి ఈ రోజు వరకు రైతు భరోసా నిధులు అంటే దశల వారీగా 10 ఎకరాల వరకు ఈ రోజు 10 ఎకరాల నుంచి మిగతా నిధులు దాదాపు మిగిలిపోయిన ఎకరాలకు మొత్తం ఎంతైతే ఎకరాలు కూడా 1,009 కోట్ల రూపాయలు ఈ రోజు లాంఛనంగా పూర్తిగా ఆ రైతు భరోసా నిధులు అంటే వ్యవసాయానికి అనుకూలంగా షెడ్యూల్ చేస్తున్న భూములకు మాత్రమే ఆ రైతు భరోసా ఇస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కూడా చెప్తున్నారు. మిగిలిపోయిన 1,009 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు లాంఛనంగా విడుదల చేయనున్నది. ఈ సందర్భంగా రాజకీయ ప్రసంగానికి మాత్రం వేదిక కానుంది సభ అనే ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పటికే ఒక పక్క ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు, దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ మరో 2 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన అక్కడ రిపేర్లు చేయించలేకపోతుందని చెప్పేసి ప్రభుత్వంపై ధీటైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తాము ఎక్కడైతే పగుళ్లు ఏర్పడిన ప్రాజెక్టుల వద్ద మాత్రానికి పూర్తిగా రిపేర్లు చేసుకుందాం అని చెప్పేసి ధీటుగా ఈ సభ వేదిక నుంచి కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. మరోపక్క ఈ 30 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసేది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి చేసింది అనేది మంత్రులతో పాటుగా కీలకమైన మంత్రులు, దాంతో పాటు మొత్తం కేబినెట్ కూడా సభ హాజరయ్యి దాని నుంచి ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.